ఓకేనా? అనయ్య నువ్వు చెప్పావని కాదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలని నాకు కూడా కొంచెం స్పృహ ఉంది. అయితే ప్రార్థన చేస్తున్నా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చిందో రాలేదో నాకు అర్థం కావట్లేదన్నా. దేవునికి స్తోత్రం. కొంతమందికి డౌటు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది వాళ్ళు ఉన్న చోటు నుంచి కదిలిపోతారు, కొంతమంది పక్కోళ్ళని పెట్ట బోతారు. నాకేమో ఈ లక్షణాల్లో ఏం కనపట్లా. మోకాళ్ళు వేసి ఏడ్చి ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ నిజంగా నేను ఆత్మను పొందుకున్నానా లేదా, పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చిందా లేదా అన్నదైతే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని కొంతమంది అడిగారు. మీలో ఎంతమందికి డౌట్ ఉందండి? అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పుకుందాం. డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చండి, సిగ్గుపట్టడానికి ఏం పెళ్లి చూపులు కాదు అయ్యా. అయ్యా నాకుంది, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, కానీ ఆత్మను పొందుకున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. దానికి కూడా డౌట్ పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించమని నువ్వు యథార్థంగా దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా తండ్రి నీకు అనుగ్రహించాడు. అది గ్యారంటీ. లూకాసు వార్త 11:13 ఒక్కసారి తీయండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అదే కదా ఇప్పుడు నేను చూద్దా, నిశ్చయత అనేది ఉండాలంటున్నాను. నిశ్చయం. నువ్వేం అడిగావా మోకాళ్ళు అని? తండ్రి నాకు బలము సరిపోవటం లేదు, నా ఆత్మకు బలం సరిపోవటం లేదు, ఇదిగో పరిచర్య చేయడానికి బలం చాలట్లేదు, పాపలోకంలో జయ జీవితాన్ని పొందడానికి బలం చాలట్లేదు, నా అంతటా నేను పోరాడి గెలవలేనని నాకు అర్థమవుతుంది, దయచేసి నీ పరిశుద్ధాత్మ బలమును నాకు ఇవ్వవయ్యా అని నువ్వు అడిగావా లేదా తమ్ముడా? అడిగితే చేయతో నేను 2 చేతులు ఎత్తుతా, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అడుగుతాను. దేవునికి మహిమ. అడిగావు. అడిగినప్పుడు ఇప్పుడు అనుమానాలు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాగా. ఎవడాడు? సిగ్గు శరం లేనోడు ఒకడు ఉన్నాడు. వాడికి సిగ్గు ఉండదు, వాడు అనుమానాలు పుట్టడానికి ముందుంటాడు అన్నమాట. ఇప్పుడు ఇంతసేటు ప్రార్థన చేశావు, మరి కొంతమందిలాగా ఓగలేదు, ఎగరలేదు, పక్కన వాళ్ళని బాధలేదు, భాషలు మాట్లాడలేదు, మరి ఎట్లా? నీకు పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఇవ్వలా కాబట్టి నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందాలా అని వాడు డౌట్ పుట్టిస్తాడు. ఎందుకు డౌటు? అసలు జనం పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతారు అంటే కొన్ని కారణాలు చెప్తా. నంబర్ 1, దేవుణ్ణి ఆత్మనిమ్మని అడుగుతారు, కానీ దేవుడు నిశ్చయంగా ఇస్తాడని నమ్మరు. అవిశ్వాసము వలన అభిషేకాన్ని పొందలేరు. అంటే అడగటం అయితే అడుగుతారు, కానీ నమ్మరు. ఎందుకో తెలుసా? ఊగలేదుగా, అనలేదుగా, గ్లోరీ 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 అని బాధలేదుగా. ఈ లక్షణాలు ఏవి కనబడినప్పుడు లేదు, ఇక రానట్టే, అభిషేకం రానట్టే, ఆత్మను పొందనట్టే అని ఫిక్స్ అయిపోతారు. ప్రియులారా చెప్తా, నువ్వు చూడాల్సింది ఎక్కడంటే అభిషేకం మీదికి వచ్చినప్పుడు ఊగిపోవటం కాదు. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేసి దేవుని పాదాల చెంత గోజాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవ్వని మొత్తుకొని ప్రార్థన చేసి యువతలకు వస్తావో, నీకు తెలియకుండానే నీలో కొన్ని కార్యాలు కనపడుతుంటాయి. ఏంటంటే ఏ విషయాలలో బలహీనంగా అని నీవు ఉంటావో ఆ విషయాలు ఇక బలంగా నిలబడటం మొదలు పెడతావు. అర్థమైందా? చీటికి మాటికి పడతా లెగుస్తా ఉండే నువ్వు దేవుని పాదాల చెంత కనిపెట్టి దేవుని ఆత్మ బలాన్ని పొందుకున్నప్పుడు వాటిని అధిగమించి దేవుని వెంబడించగలుగుతావు. ఇప్పుడు నీకు ఏది కావాలా?